ఇవ్వక గుజరాత్కి, మహారాష్ట్రకి, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకొని ఇక్కడే అన్ని వసతులు ఇచ్చి నేను కార్యక్రమం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి అధ్యక్ష, మేనిఫెస్టోలో మాట ఇచ్చాం, ఏదైతే మత్స్యకార భరోసా 10,000 నుంచి 20,000 చేస్తామని. నేను మంత్రి అయిన తర్వాత మొత్తం రివ్యూ చేశాను అధ్యక్ష. ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు ఎవరైతే వేటకి వెళ్తారో వాళ్ళకి ఇవ్వలేదు, ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదు, అర్హత లేని వాళ్ళకి ఇచ్చారు, అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. అందులో పార్టీలు చూశారు. ఈ రకంగా ఆ స్కీమ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాను. మళ్ళీ రాష్ట్రంలో మత్స్యకార భరోసా మీద డీటెయిల్గా మీరు సర్వే చేయండి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, తప్పనిసరిగా ఇద్దామంటే సర్వే జరుగుతుంది అధ్యక్ష. ఒరిజినల్గా రేపు 21వ తారీఖున ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఉంది. ఆ రోజే ఇవ్వాలని చెప్పి ఆలోచించినప్పటికీ సర్వే జరుగుతుంది. నేను మాటిస్తున్నాను, అతి తొందరలోనే మత్స్యకారులకి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఆ హామీ కూడా త్వరలో నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు అన్ని విషయాల మీద, చాలా విషయాల మీద ఇంకా మాట్లాడవలసిన అవసరం ఇంకో సందర్భంలో చెప్తాను. తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో గ్రోత్ ఇంజిన్ అయితే ఏదైతే చెప్పామో దానికి అన్ని అవకాశాలు ఇచ్చి ఉపయోగించుకుంటామని మీ ద్వారా సభ్యులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ప్రత్యేకమైన చర్చ పెట్టండి సార్. ఇదో సమయం తీసుకొని 1 అవర్ అంత తీసుకొని ఇస్తాం. మరి మీది సభను పొడిగించుకోండి, 2 డేస్ పొడిగిద్దాం, ఇద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 అండి. మినిస్టర్ గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకి అవునండి. బి ప్రశ్నకి ఎస్హెచ్జి బృందాల్లో ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారులకు 35,000 బ్యాంకు రుణ మంజూరు కోసం సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించడమైంది. సదరు మొత్తాన్ని లబ్ధిదారులు వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్ చేయడమైంది. ఇప్పటి వరకు 31,274 మంది లబ్ధిదారులు మొత్తాన్ని జమ చేయడమైనది. సి ప్రశ్నకి మొత్తం డిపాజిట్ చేసిన 31,274 మంది లబ్ధిదారుల్లో 30,825 గృహాలు పునాదులు వేయబడినవి మరియు గృహ నిర్మాణం ఇక్కడ వివిధ దశల్లో ఉంది అధ్యక్ష. దాదాపు 7,000 ఇల్లు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. మిగతావి పునాది దశల్లో, ప్లిత్ బీమ్ దశల్లో, తర్వాత రూఫ్ లెవెల్ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటిని డి ప్రశ్నకి ఇవన్నీ కూడా కొంచెం స్పీడప్ చేసి మార్చి 2026 కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. నాయుడు గారు, ధన్బాబు గారు. అధ్యక్ష, మంత్రి గారు ఈ 1 సెంట్ పట్టాస్లో హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి మా విశాఖ నగరంలో 31,000కి సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వటమే కాకుండా ఇల్లు నిర్మాణం మొదలు పెడితే అందులో 2,700